అమరావతి చట్టబద్ధతపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బిల్లును పార్లమెంట్ ఆమోదించినా వైసీపీ బెదిరిస్తోందన్నారు సీఎం చంద్రబాబు. పార్లమెంటుకు చట్టం చేసే హక్కు లేదంటూ వితండవాదం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మావిగన్ పేరుతో కొత్త డ్రామాలు చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. వైఎస్ జగన్ ప్లాన్ బి ఇస్తే తప్పేముందని ఎదురుదాడి చేస్తున్నారు వైసీపీ నేతలు. భవిష్యత్తులో అమరావతి చట్టాన్ని సవరణ చేయడం సాధ్యం కాదనుకుంటే ఎలా సెటైర్లు వేస్తున్నారు. సాక్షాత్తు పార్లమెంటు ఒక చట్టాన్ని చేస్తే చట్టాన్ని అమలు చేయవలసిన రాజకీయ పార్టీలు పార్లమెంటుకి అధికారం లేదు, మీరెవరు చట్టం చేయడానికి అంటే నేను వస్తే నేను అధికారం వస్తుంది, నేను మళ్ళా ప్రజలు మోసం చేస్తాను, నేను అధికారం తెచ్చుకుంటాను, తెచ్చుకున్నప్పుడు నేనేం చేస్తాను చూస్తారు అని బెదిరిస్తే ఏమనాలని అడుగుతున్నా. ప్లాన్ ఏ మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట్లు, ఇప్పుడు ప్లాన్ బి. ఈ ప్లాన్ బిలో ఏం చెప్పాలనో మీరే చెప్పాలి. ఆ పేరు పలకాలంటే కూడా నాకు ఇష్టం లేదు. అదే చెప్తాను మావిగానే, అది చెప్పడం నాకు ఇష్టం లేదంటున్నా. మరిచిపోవడం మంచిది. ఇలాంటి ఇవన్నీ కూడా ఏమనాలి, ఏంటి మనస్తత్వం ఏంటి? ఆయన ఎందుకు ఈ ప్రపోజల్ పెడుతున్నారంటే, మీరు అమరావతిలో 2 లక్షల కోట్లు పెట్టినా ఇంకే నిర్మాణం చేయడానికి ఇంకెన్నో సంవత్సరాలు పడుతుంది. ఆల్టర్నేటివ్గా విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు 3 నగరాలని కేంద్రీకృతం చేసుకుంటూ, ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా మీ అమరావతి రీజన్ జోన్ కిందకే వస్తుంది, సిఆర్డీ కిందకే వస్తుంది. కేవలం మీరు అమరావతి అట్నే రీజన్ డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మీ ల్యాండ్ ఎక్వైర్ చేశారు. ఇక్కడ పెట్టండి, 5,000 కోట్లతోనో 10,000 కోట్లతోనో 1 yearలో కంప్లీట్ చేసుకుని కార్యక్రమాలు స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పడం జరిగింది. దుష్ప్రచారాలు మానుకొని చంద్రబాబు గారి యొక్క ఆలోచనలకి మీరు మద్దతు ఇవ్వకపోతే మీ పార్టీయే కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది. నిన్ననే మావిగన్నని కొత్తగా పెట్టారు. మీరు చేసే ప్రతి ఆలోచన మీకు సెల్ఫ్ గోల్ అవుతూ ఉంది. మీ పార్టీ కనుమరుగయ్యేటువంటి, మీ నిర్ణయాల వలన మీ పార్టీ కనుమరుగయ్యేటువంటి పరిస్థితి రాబోతూ ఉంది అని నేను తెలియజేస్తున్నాను. అమరావతికి మార్చే పని లేదంట. ఇది ఎక్కడ కూడా నాకు అర్థం కాలేదు. చట్టం తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? ఇంత అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాల. అసెంబ్లీలో ఒక చట్టం చేస్తే నేను ఎమెండ్ చేయలేరు వచ్చేవాళ్ళు. భారత రాజ్యాంగాన్నే ఎమెండ్ చేస్తున్నటువంటి తరుణంలో చేయలేరు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు కదా చాలా స్పష్టంగా. ఒక పిచ్చి ఆలోచన, ఒక చర్చలోకి తీసుకొచ్చి డైవర్ట్ చేయాలనేటువంటి ఆలోచన. లడ్డు విషయంలో ఫెయిల్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొచ్చారు. ఇది కూడా మీరు ఫెయిల్ అయిపోవడం ఖాయం అని చెప్పి